ఈ నెల ఈ రోజు వరకు కూడా అద్భుతమైనటువంటి రీతిలో అనేక చోట్ల మరి సెమీ క్రిస్మస్ వేడుకలు జరగడం, మరి వాటన్నిటిలో మనం పాలు పంపులు పొందడం, దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి ఆయా స్థలాలలో దేవుని యొక్క జన్మదిన ప్రకటన చేస్తూ దేవుని సన్నిధానంలో ముందుకు సాగుతూ ఉన్నా. మరి రేపు ఉదయకాలమున క్రిస్మస్ ఆరాధన కూడా ఉంటుంది. ఆ ఆరాధన అంతము వరకు కూడా దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించి ముందుకు కొనసాగించినట్లుగా మనమందరము ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తుని గురించినటువంటి పుట్టిన వేడుక లేక జన్మదినం మరి మనుషులందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి లేదా ఒక టైమే మరి జన్మదిన వేడుక జరుగుతుంది. కానీ యేసుక్రీస్తుని గురించినటువంటి జన్మదిన వేడుకలు చూస్తే పట్టణాల్లో, నగరాల్లో, దేశాల్లో, గ్రామాల్లో, వీధిన అన్ని చోట్ల కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని, ఆలోచనకర్త అని, నిత్యుడగు దేవుడని, సమాధాన కర్త అని మరి అనేక రీతులుగా ఎంత పొగిడినా కూడా అది చాలా తక్కువే. కాబట్టి అంత గొప్ప రక్షకుని ఈ రాత్రి మనము ఆరాధించబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం ఇచ్చిన వారిలో కొంతమందిని ఈ రోజున నేను మీకు పరిచయం చేస్తాను. ఎవరెవరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వారిలో ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మీ దగ్గర మత్తయి సువార్త బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే మత్తయి రాస్తున్నటువంటి సువార్తలో 2వ అధ్యాయంలో మత్తయి రాస్తున్నటువంటి సువార్త 2వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మరొకసారి 6వ వచనాన్ని నేను చదువుతున్నా. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము. ఏ కాలము? నక్షత్రము కనబడిన కాలం. క్రీస్తు జననానికి ఒక సాదృశ్యంగా, ఒక గుర్తుగా మొదట సాక్షిగా నిలబడింది ఏమిటి అని అంటే చెప్పాలి, నక్షత్రం, స్టార్. నక్షత్రం అనేటువంటిది మరి ఇది పేరుగా గాంచినటువంటి ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఎవరు? నక్షత్రం అనే పేరు కలిగిన ఒక స్త్రీ ఉంది. ఎవరా పేరు? ఎస్తేరు. ఎస్తేరు అన్న పేరుకి అర్థం ఏంటి? నక్షత్రం అని అర్థం. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు, యేసుక్రీస్తు భూమి మీద ఉద్భవించినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి నక్షత్రం మనకు కనబడుతూ ఉన్నది. ఇది క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, యేసుక్రీస్తు రాజుగా పుట్టాడు అని చెప్పడానికి ఒక గుర్తుగాను, సాదృశ్యంగాను నిలబడినటువంటి ప్రథమ స్థానం పొందిన వారిలో నక్షత్రం ఒకటిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి రెండవది ఎవరు సాక్షులుగా నిలబడుతున్నారు అని అంటే మనం చదువుదాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. 1వ అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు చాలండి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మరియతో దూత మాట్లాడుతున్నది. 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదవండి. మరలా 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, 2వ అధ్యాయం 8వ వచనం, కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా. ఏ దూత? ప్రభు దూత. మీకు అర్థమవుతుంది కదా. ఒకటి, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? మొట్టమొదటిగా నక్షత్రం.
నక్షత్రం మొదటిగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మరి ఒక రాజు భూమి మీద ఉద్భవించాడు అంటే ఆకాశంలో ఒక నక్షత్రము మరి మెరుస్తూ కనబడుతూ ఉండటమే కాదు, కానీ ఆ నక్షత్రం ఏం చేసిందంటే ఆ ముగ్గురు జ్ఞానులను యేసయ్య జన్మస్థలానికి తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తు యొక్క జన్మస్థలం ఎక్కడున్నదో వారు ఆ కాలాన్ని బట్టి నడుచుకుంటూ లేక వంటి ప్రయాణములు చేసుకుంటూ యేసయ్య జన్మస్థలానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. రెండవ సాక్షిగా ఎవరిని దేవుడు నిలబెట్టుకున్నాడు అంటే దూతలు. ఎవరు? దూతలు. చూడండి, మరియతో మాట్లాడింది దూతే, గొర్రెల కాపులతో మాట్లాడింది దూతే, ఇంకా ఎలిజబెత్ తో మాట్లాడుతున్నది దూతే, జకర్యాతో మాట్లాడుతున్నది దూతే, యోసేపుతో మాట్లాడుతున్నది కూడా దూతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండవ సాక్షిగా దేవుడు ఎవరు నిలబెట్టుకున్నాడంటే దూతలను. ఆయన సైన్య సమూహంలో నుండి దూతలను పంపించి, ఈ దూతకు ఒక పేరు కూడా ఉంది. ఏ పేరు? మరియతో మాట్లాడిన దూత పేరు గాబ్రియేలు. శుభవచనాలను తెలియచేసేటువంటి ఒక మంచి దేవదూతగా మరి దేవుని సముఖము నుండి ఒక మంచి వార్తను తీసుకొచ్చినటువంటి గాబ్రియేలు దూత దేవుని యొక్క జన్మానికి ఒక సాక్షిగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇంకా కొన్ని దూతలు ఉంటూ ఉన్నాయి. మికాయేలు అని, రఫాయేలు అని, సమూయేలు అని, ఇలాంటి కొన్ని దూతలు కూడా ఆయన సమూహంలో ఉన్నాయి. అయితే ఏ దూతలైనా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి మనం నేర్చుకున్నటువంటి పాఠాలలో రెండు విషయాలు మనం గమనించాం. నెంబర్ 1 సాక్షి ఎవరు? నక్షత్రం. రాసుకోండి, లేక జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. రెండవ సాక్షులుగా దేవుడు ఎవరు నిలబెట్టుకున్నాడంటే దూతలను. ప్రబలముగా గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మరియతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో ఇంచుమించు మీరు మత్తయి సువార్త లేక మలాకి ముందుకు వెళితే 400 సంవత్సరాల వరకు దేవుని నోటి మాట వారికి లేనేలేదు. దేవుని ప్రత్యక్షత లేనేలేదు. దేవుడనే ఆలోచన కూడా మానేసి ప్రజలు ఇష్టానుసారమైనటువంటి జీవితాలను బ్రతుకుతున్నటువంటి దినాలవి. ఒక నిరీక్షణ లేక, ఒక నమ్మకం లేక, జీవితం మీద ఒక ఆలోచన లేక ఉన్నటువంటి పరిస్థితులలో నుండి దేవుడు ఆయనే చూడండి ఆ మాట కూడా రాస్తూ ఉంటున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే, ఎందు నిమిత్తం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు అనే మాటను తన నోటి ద్వారానే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చదువుదాం. 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం లేక 21వ వచనం చదవండి. 2 వచనాలను చదువుకుందాం. అతడు ఆ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు, తీసారా 1వ అధ్యాయం 20వ వచనం, ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను భయపడొద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు అర్థమవుతుందా? యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. అంటే అంతకు ముందున్నటువంటి ప్రవక్తలు, అంతకు ముందున్నటువంటి యాజకులు, అంతకు ముందున్నటువంటి బోధకులు, అంతకు ముందున్నటువంటి వీళ్ళెవ్వరి వల్ల కానటువంటి పని ఎవరు చేయడానికి వస్తున్నారు? ప్రభు అయిన యేసే ఈ లోకంలోనికి రాబోతున్నాడు అంటే ఒక శుభవచనాన్ని తెలియచేయడానికే దేవుడు కొంతమంది సాక్షులను ఆయన నిలబెట్టుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. గమనిద్దాం. ఈ లోకంలో ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, అది ఒక్కరు చెప్తే నమ్ముతారా? ఒక్క సాక్ష్యం చెప్తే నమ్ముతారా? చేసినోడు చెప్పినా నమ్మడు, లేదా చూసినోడు చెప్పినా. ఎందుకు అంటున్నానంటే బైబిల్ వాక్యం చెప్తుంది, ఒక సంఘటన నిరూపించాలి అని అంటే 2-3 సాక్షుల నోట ఆ మాట పలక. అర్థమవుతుందా? 2-3 సాక్షుల నోట అది పలికినప్పుడే అది నిజం అనేది తెలుస్తూ ఉంటుంది.
మరి యేసుక్రీస్తు జననాన్ని గురించినటువంటి ప్రవచనాలు బైబిల్ చరిత్రలో ఆది కాలము మొదలుకొని కొన్ని వేల ప్రవచనాలు బైబిల్ చరిత్రలో రాయబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఏ ప్రవచన గ్రంథాన్ని మనం చూసుకున్నా కూడా అందులో ఆయన పుట్టుకను గురించినటువంటి సువార్త, ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రవచనం కనబడుతూనే ఉంటుంది. మీకా 5:2 కనబడుతుంది, జకర్యా గ్రంథంలో కనబడుతుంది, ఇంకా 10 చోట్ల ఆయన జన్మదినాన్ని గురించి మరి ప్రవచన గ్రంథకర్తలలో అనేకమైన రీతులుగా ఆ యొక్క ప్రవచనాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఆ పుట్టుకను గురించినటువంటి సాక్షాత్తులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో నెంబర్ 1 ఎవరు? నక్షత్రం. అది రాజుకు సాదృశ్యంగా ఉంది. పుట్టబోయేవాడు సామాన్యమైన బాలుడు కాదు. పుట్టబోయేవాడు పశ్చాత్తంలో పుట్టాడు కాబట్టి ఏదో సామాన్యమైన జీవితం జీవిస్తాడని కాదు, కానీ ఒక నక్షత్రమే ఆకాశంలో వెలుగుతూ కనబడుతుందంటే అది ఒక రాజుకు సాదృశ్యంగా ఉంది. ఆ రాజే యూదులకు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజే దేనికోసం వచ్చాడంట? దేనికోసం వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. అప్పటి వరకు వీళ్ళు ఎలా రక్షింపబడుకుందాం అనేవాళ్ళంటే, ఎలా రక్షింపబడుకుందాం అనుకున్న వాళ్ళంటే వారికి ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు మేకలను, కోళ్లను, ఇంకా లేక దూడలను ఇలాంటి వాటిని బలులర్పిస్తూ వాళ్ళు ఆ బలి అర్పణే మాకు రక్షణ, ఆ బలి అర్పణే మా పాపల క్షమాపణ అనుకుంటూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ దహన బలులన్నింటినీ కూడా ఆయన ఆపు చేస్తూ ఆయనే బలి పశువుగా లోకానికి వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకను గురించినటువంటి సాక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. చూడండి, గుర్తుపెట్టుకోండి మంచిగా. మొదటిగా నక్షత్రం అనేటువంటిది యేసుక్రీస్తు జననానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. రెండవది దూతలు యేసుక్రీస్తు జన్మానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆకాశ సైన్య సమూహం అంతా కూడా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుడిని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మరి దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చినటువంటి గాబ్రియలు దూతే యేసుక్రీస్తు రాకడ గురించి మొట్టమొదటిగా చెప్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయాప్రాప్తులా నీకు శుభం. ఎవరు వస్తున్నారో తెలుసా? నీ కడుపులో నుంచి ప్రజలను రక్షించు పరిపాలకుడు, ప్రజలను రక్షించే రక్షకుడే నీ కడుపులో నుంచి రాబోతున్నాడు అనే ఒక శుభ సూచన తెలియజేస్తూ గాబ్రియలు దూతని రెండవ ప్రత్యక్ష సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. మూడవ విషయాన్ని మనం చదువుకుంటే చూడండి, లూకా సువార్తలోనే ఇందులో మనం చదువుకున్న మాటల్లోనే 2వ అధ్యాయం 10వ వచనంలోనే ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. చూడండి. అయితే 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలముల నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఆగుదాం. ఆ దేశంలో ఎవరంట? కొందరు గొర్రెల కాపరులు. అందరూ అన్నాడా? కొందరు అన్నాడు. కొందరని ఎందుకు అన్నాడు? అందరూ కాపరులు కాలేరు. అందరూ కాపరులు కాలేరు. అందుకన్నాడు మీలో అందరూ బోధకులు కాకుండుడి అన్నాడు. ఎందుకు కాకుండుడి అన్నాడంటే వినేవారికి 1 శిక్ష అయితే బోధించే వారికి 2 శిక్షలు ఉన్నాయి. కాబట్టి అందరూ బోధకులు కాకుడి అన్నాడు. ఇక్కడ కూడా వచనాలు మనం చదివితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు ఏం చేస్తున్నారంట? తమ మందలు కాల్చుకుంటున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే మందలు అనేవి ఉదయం కాయాలా, రాత్రి పూట కాయాలా? ఇప్పుడు పశువులన్నింటినీ తోలికెళ్ళేది ఏ సమయం? మన గేదెలు కానీ, లేకపోతే గొర్రెలు కానీ, మేకలు కానీ, వీటన్నిటిని పగలపూట వాటికి పచ్చిగా అంత మంచిగా కనబడుతుంది. మంచి మేత దొరికే స్థలాల్లో ఆ యొక్క కాపరులు వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి మంచి మేత ఉండేటువంటి స్థలానికి తీసుకెళ్తున్నారు. కానీ వాక్యము రాయబడిన మాట ఏమిటంటే కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాయించుండగా. రాత్రి వేళ మందలను ఎందుకు కాస్తారు? ఇప్పుడు రాత్రి అంటే అర్థం ఏంటి?
చీకటని, నిద్రాస్థల సమయం అని, ఆ శ్రమలని, నానా రకాలైన అర్థాలతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ గొర్రెల కాపర్లు రాత్రి వేళే మందను కాస్తూ ఉన్నారు. వారిని దేవుడు సాక్షులుగా నిలబెట్టుకున్నాడంటే మనం ఈ వాక్యంలో ఉన్న భాగాలను అర్థం చేసుకోగలగాలి. కొందరు గొర్రెల కాపర్లు ఆ రాత్రి వేళ మందను కాస్తూ ఉన్నారు. కాపరి ఎందుకు ఉండాలనంటే బాగా వినాలి, రాత్రి అయినా పగలైనా మధ్యాహ్నం అయినా ఏ సమయంలోనైనా కాపరి ఎప్పుడు మందను కాయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రతి కాపరి కడు జాగ్రత్త కలిగిన వాడై ఉండాలి. తన మందను అడుగడుగునా కూడా కాచుకుంటూ ఉండాలి. ఎందుకు కాచుకోవాలి? అది రాత్రి సమయం, అది శ్రమ సమయం, అది చీకటి సమయం, అది భయానకమైన సమయం. ఆ సమయంలో ఎటువైపు నుంచైనా కూడా శత్రువు అనేవాడు దాడి చేస్తాడు. ఎటువైపు నుంచైనా ఎలాగైనా శత్రువు అనేవాడు కబడిస్తాడు. కాబట్టి కాపర్లు ఏం చేయాలి? కాచుకొనుచు ఉండాలి. ప్రతి మందను కాపరి కాయాలి. అందుకే దేవుడు ఆ కాపరులను సాక్షులుగా నిలబెట్టాడు. కాపరులు ఎప్పుడు నిద్రపోయేవాడుగా, వాళ్ళు బాగా గాఢ నిద్రలోకి వెళ్ళరు. చీమ చిటుక్కుమంటే ఎందుకని? ఒక చిన్న గొర్రె కదిలినా వాళ్ళకి తెలిసిపోదు, ఒక చిన్న శబ్దం వచ్చినా వాళ్ళకి తెలిసిపోదు. చాలా మంది అంటారు, ఒరే వీడు కోడి నిద్రోడు రా అంటారు. అంటే కోడి నిద్ర అంటే తొందరగా నిద్రపోయేవాడుగా, గాఢంగా నిద్రలోకి వెళ్ళేవాడుగా. కోడి ఎప్పుడు వస్తుంది? ఎవరన్నా చెప్తారా దానికి? ఎవరు చెప్పం. దాని నేచర్ అది, దేవుని సృష్టి అది. ఒక చిన్న పక్షిగా ఉన్న కోడే తెల్లవారుజామున 4:30-5 గంటలకు ఆ కూతతో తెల్లవారుతుంది అని తెలియచేస్తుంది అని అంటే, మరి మనుషులుగా, శ్రేష్ఠులుగా, అన్నిటికంటే విలువైన వారిగా దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆ కాపరులుగా మనం ఎంత మందను జాగ్రత్తగా కాయాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆకాశంలో నక్షత్రాన్ని దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడంటే రాజుగా ఆయన రాబోతున్నాడు అని ఒక సాక్షి నిలబెట్టుకున్నాడు. ఇవన్నీ యెహోవాకి సంబంధించింది కాదు, 2 సాక్షులు. రెండవది దూతలుగా ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అంటే సర్వలోకానికి తెలియపరచడానికి. ఇప్పుడు మనుషులు వెళ్ళి అమ్మా జయప్రాప్తులలా నీకు శుభం అమ్మా దేవుడి అని చెప్తే ఎవరు నమ్ముతారా? అప్పటి వరకు ప్రవక్త చేసిన పని అదే, అప్పటి వరకు బోధకులు చేసిన పని అదే, అప్పటి వరకు యాజకులు చేసిన పని అదే. ఎన్ని రీతులుగా దేవుని వాక్యాన్ని వారికి బోధపరిచినా ఒక్కరు కూడా దేవుని మాట లెక్క చేయలా, ఒక్కరు కూడా దేవుని మాట వినలా. ఎవ్వరికి వాళ్ళు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న తరుణములు 400 సంవత్సరాలు యేసుక్రీస్తు లేక దేవుని ప్రత్యక్షత వారికి నిలిచిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు దేవుని మాట లేకుండా బ్రతికిన మనుషులు. మన దేశానికి సీఎం లేడనుకో పరిస్థితి ఏంటి? అసలు ఏ అధికారులు లేరనుకో పరిస్థితి ఏంటి? పోలీసు వాళ్ళే లేరనుకో, న్యాయశాఖలే లేవనుకో, కోర్టులు జైళ్ళు లేవనుకో పరిస్థితి ఏంటి? చంపేవాడు చంపుతాడు, దౌర్జన్యం చేసేవాడు దౌర్జన్యం చేస్తాడు. ఇంకా వాడి ఇష్టం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎంత అడ్డగోలుగానైనా ఎలాగైనా ట్రాఫిక్ లో వెళ్ళిపోతాడు. ఎందుకంటే చెప్పేవాడు లేడు కాబట్టి. ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితులు అలాగున్నాయి. ఆ రోజుల్లో ఆ స్థితిగతులు అలాగే ఉన్నాయి. దేవుడు అంటే భయం లేదు, ధర్మశాస్త్రం అంటే భయం లేదు. మరి విచ్చలవిడితనంలో వాళ్ళు అలవాటు పడిపోయిన బ్రతుకుల మధ్య నక్షత్రము వెలుస్తూ ఉన్నది. అది రాజు రాబోతున్నాడు ఈ లోకానికి అని ముంగుర్తుగా, సాక్షిగా దేవుడు అది నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. రెండవది దూతలను దేవుడు సాక్షులుగా పంపిస్తున్నాడు. మూడవది గొర్రెల కాపరులను ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఆయనేమో అనామకులుగాను ఏదో ఏమంటారు దాన్ని అడ్రస్ లేని వాడుగాను ఆయన రాలేదు. కానీ ఆయన పుట్టుకలో మీరు ఒక్కసారి గమనిస్తే అన్ని రీతులుగా కూడా పకడ్బందీ ప్లాన్తో ఆయన లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. గొర్రెల కాపులు ఏదైనా వార్త తెలిస్తే ఆడు ఊరుకునేవాళ్ళ చెప్పాలి. చాలా చిన్నతనంలో లేకపోతే చిన్న
ఉద్యోగం చిరుద్యోగాలు చేసేవాళ్ళు ఏదైనా ఒక మాట నోట్లో పెడితే చాలు, చాలా మంది ఇది అలవాటు, వెంటనే ఊరంతా చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం గమనించాలి, దేవదూత వాళ్ళు ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ దగ్గరికి చదవండి 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. చదవండి. భయపడి ఆ దూత భయపడకండి. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆధారం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దూతలతో ఎంత చక్కగా మాట్లాడుతుందో చూసి, ఆ గొర్రెల కాపురంతో ఎంత చక్కగా దూత మాట్లాడుతుందో ఒకసారి గమనించండి. ఏమని మాట్లాడుతుందంట? వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. అయితే వాళ్ళు మిక్కిలి. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఏదో గొప్ప వెలుగు వచ్చేసి నిలబడింది అనుకో, పరిస్థితి ఏంటి? చిమ్మ చీకట్లో మనకి వీడియో అన్ని క్యాండిల్ సర్వీస్ చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆపేసాం. ఆ లైట్ స్టాండ్కి ఒక పేపర్ కట్టారు. పాపం మన అమ్మగారు ఆ యొక్క పేపర్ను చూసి అక్కడ ఏదో తెల్ల కనపడుతుంది ఏంటో అనుకుందంట. తెలుసా మీకు ఈ మాట? నాకు చెప్పింది ఆ మాట. ఒక లైట్ స్టాండ్కి పురుగులు వస్తాయి కదా అని చెప్పి ఒక పేపర్ కట్టారు దానికి. కానీ ఆ లైట్లన్నీ తీసాక ఆ పేపర్ మాత్రం కనపడుతుంది, మిగతా అంతా చీకటిగా ఉంది. అదేంటో అని అనుకుంటాం. అలాగే రాత్రిపూట వాళ్ళ దగ్గరకు ప్రభు దూత ఎప్పుడు వచ్చిందో ఆ దూత రావడంతోనే ప్రభు మహిమ వారి చుట్టూ కనబడేసరికి ఆల్మోస్ట్ వాళ్ళే కాదు ఎవరైనా భయపడతారు. అయితే ప్రభు దూత మాట్లాడుతుంది, భయపడకుడి. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటో చూద్దాం, చూడండి. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఆ మాట మన బ్యానర్ లో మీరు చూసారు లేదో, మహా అనే లెటర్ నేను ఎలా ఇచ్చాను తెలుసా? ఎర్రటి అక్షరంతో చాలా పెద్దగా. అసలు అదే ఒక టైటిల్ మన దానికి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. ఇక మహా తర్వాత ఇంకేం లేదన్నమాట. అలాంటి సంతోషకరమైన వార్త భూమి ఉండగా మరి ఇంకేది లేదు ఆ సంతోషాన్ని మించినటువంటి వార్త. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క పుట్టుకే మహా సంతోషకరం. ఇక దానికి ముందు దానికి వెనక సంతోషకరమైనవి ఏమీ లేవు. ప్రాణమా తిను తాగు సుఖించుము అనే దానికన్నా యేసుక్రీస్తు పుట్టుక మాత్రమే ఈ లోకములో మహా సంతోషకరమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు ఎవరి కోసం? అక్కడ రాయబడిన మాట చదవండి. ఎవరి కోసం? మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినా. ఈ మాట చూడండి, మీ కొరకు పుట్టి ఉన్నాడంటే గొర్రెల కాపరులందరూ ఏమనుకోవాలా? ఓహో మన కోసమే పుట్టాడంట అని వాళ్ళు అనుకుంటే వాళ్ళే అనుకోవాలి. కానీ వీళ్ళు అలా అనుకోవాలా. ఆ ఊరిలోనికి వచ్చేటప్పుడే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా ప్రకటన చేసుకుంటూ వచ్చారు. ఏమని? రావాలి రావాలి రావాలి, సువర్తమానం ఒకటి వినబడుతుంది. ఇదిగో బెత్లెహేములో ఆ దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వార్తను ప్రచురించడానికే దేవుడు గొర్రెల కాపులను సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. అప్పటి వరకు వాళ్ళు ఎవరు లెక్కలేదు. అప్పటి వరకు రోజు మందలు తీసుకెళ్లేవాళ్ళు, కాచుకునేవాళ్ళు, తిరిగి వచ్చేసేవాళ్ళు. కానీ ఆ రోజు రాత్రి వాళ్ళ జీవితాల్లో మార్చబడుతున్న రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు రాత్రి కూడా దేవుని యొక్క జన్మదినమే మన మార్పుకు సాదృశ్యం అవుతూ ఉన్నది.
మనుషుల జీవితాన్ని మార్చడానికే. చాలాసార్లు అంటాం రాత్రికి రాత్రి మారిపోయారు నీళ్ళు. అవును, రాత్రికి రాత్రి చాలా స్టేట్మెంట్స్ మారిపోతాయి, చాలా రేట్లు మారిపోతాయి. కూరగాయల రేట్లు ఎప్పుడు వేస్తారు రైతు బజార్లో? అన్ని రాత్రులకే మారిపోతాయి. తెల్లపాటికి ప్లేట్ మీద నిన్నటి వరకు 40 రూపాయలు ఉన్న టమాటాలు రేపు పొద్దునే 5 అయిపోతాయి. మనకు తెలుసు మోదీ గారు ఎక్కినటువంటి ఆ ప్రభుత్వంలో అప్పటి వరకు 2000 నోట్లు ఉన్నాయి. తెల్లారేసరికి ఇక లేవు. ఆ 2000 నోట్లు బ్యాండ్ అయిపోయినాయి. 500 మాత్రం అన్నారు. మరి 2000 నోట్లు ఉన్న అందరూ ఏం చేయాలి? పరుగులు 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 బ్యాంకులకే. కనుక రాత్రికి రాత్రే చాలా మార్పులు వస్తాయి. అలాగనే యేసయ్య కూడా ఆ దూతలకు లేకపోతే ఆ గొర్రెల కాపర్లకు ఇవన్నీ ముంగుర్తులుగా ఆయన ముందే తన సాక్షులుగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు వెళ్ళాలి ఆ యొక్క దావీదు పట్టణానికి. అక్కడికి వెళితే మీ కొరకే, మన కొరకే, మన కోసమే ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి మీకు గుర్తేంటి తెలుసా? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, ఒక తొట్టులో పెట్టబడి ఉంటాడు. మీరు ఎందుకంటే అప్పటికే జనసంఖ్యలు ఆ ప్రజాసంఖ్య రాయాలని ఊరంతా బెత్లెహేం అంతా యెరూషలేం అంతా జనాలతో కిక్కిరిసిపోతూ ఉంది. మరి పుట్టిన ఎక్కడ ఉన్నాడు? అలా ఎలా తెలిసింది? దేవుని ప్రణాళిక చూసారా? దేవుని సంకల్పం చూసారా? దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన చూసారా? వీళ్ళు ఎక్కడెక్కడో వెతుక్కుంటారని ఆనవాలు చెప్తుంది దోత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడంట? ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు. ఎంత గొప్ప దాన్ని ఏమంటారు హింట్ ఇచ్చింది అన్నమాట. ఎంత గొప్ప హింటో. మీరు ఎక్కడ ఎత్తుకో, ఏ సత్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, ఏ ఇళ్లలో మీరు జొరబడి చూడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా మీరు తిన్నగా ఒక తొట్టులో, తొట్లు ఎక్కడ ఉండే ఆ రోజుల్లో? ఇళ్లలో ఉండే తొట్లు కావాలి. పశువుల సేవలోనే ఆ తొట్లు ఉంటాయి. పశువులు తాగడానికి ఆ కుడితను పోసే ఆ తొట్లులోనే ఉంటారు అని ఎప్పుడైతే ఒక ఆనవాళ్ళు చెప్తూ ఉన్నదో ఆ ఆనవాళ్ళు చూడండి ఎంత చక్కగా వాళ్ళు గుర్తించుకున్నారో. అందరూ కూడా మూకుమ్మడిగా వస్తూ ఉన్నారు ఆ పశువుల సేవకు. అక్కడ చూస్తే నిజముగా దేవదూత ఎలాగూ చెప్పిందో అలాగే పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక బిడ్డ ఆ తొట్టిలో పరుండి ఉండడు చూడడం. ఆ దూత చెప్పినటువంటి ఆ మాట తెల్లారేసరికల్లా ఆ బెత్లెహేం యెరూషలేం ప్రాంతం అంతా కూడా వారే సాక్షాత్తులుగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున గొర్రెల కాపరులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడంటే ఈ కాపరి యొక్క పని ఏమిటంటే దేవుని సువార్తను వెల్లడి చేయడమే. ఈ రోజున చాలా మంది కాపరులు, చాలా మంది దైవ సేవకులు ఈ రాత్రి సమయంలో ఇదే సువార్తలో ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమని? మీ కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. లోకమంతా కూడా ప్రచారం చేయబడుతుంది యేసయ్య జన్మదిన శుభ దినమును పురస్కరించుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మొదటిగా ఎవరనుకున్నారు? నక్షత్రం ఆయనకు సాక్ష్యంగా నిలబడుతూ ఉన్నది. రెండోది దేవుని యొక్క దూతలు వారికి సాక్షులుగా ఉన్నారు. మూడోది చెప్పాలి గొర్రెల కాపరులు వారికి సాక్షాత్తుగా ఉన్నారు యేసుక్రీస్తు జన్మానికి. నాలుగవది చదువుదాం చూడండి. నాలుగవది ఎవరున్నారంటే వారికి యేసయ్యకు సాక్షాత్తుగా 7వ వచనం మత్తయి సువార్త 2:7 లేక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి చూడండి మీకు అంతకు లాస్ట్ సండే నేను మీతో మాట్లాడాను. జ్ఞానులకు ఎలా తెలిసింది యేసుక్రీస్తు జన్మించాడని? దాని గురించినటువంటి అనేకమైన వాక్యాలు వర్తమానాలు గడిచినటువంటి దినాలలో మనం నేర్చుకున్నాం. ఎలా జ్ఞానులు తెలుసుకొని రాగలిగారు? అసలు ఈ జ్ఞానులు 3వ సాక్షులనేమో గొర్రెల కాపర్ని పెట్టాడు, 4వ వారిని ఎవరు పెట్టాడు? జ్ఞానుల్ని పెట్టాడు. అంటే అటు తెలివి లేని పామరులు లాంటి ఆ చదువు లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు సాక్షి
సాక్షాత్తులుగా, ఇటు జ్ఞానవంతులైన జ్ఞానులు కూడా దేవుడు తన సాక్షాత్తులుగా నిలబెట్టుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతవరకు మాత్రమే ప్రచారం చేస్తారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఓ పూరిళ్ళు, ఓ పెంకుటిల్లు, లేకపోతే ఒక రేకుల షెడ్లు, ఇలాంటి చోట్ల మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటించగలం, లేక పాంప్లెట్స్ పంచగలం. ఒక పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్తాం, చెప్పాలి. ఓ పెద్ద ఉన్న అపార్ట్మెంట్లో, అపార్ట్మెంట్లో ఏఎస్ గారు, లేకపోతే ఎవరైనా ఎస్ఐ, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇవ్వగలం? ఇవ్వలేము. అంటే ఎవరి ద్వారా సువార్తను దేవుడు వెల్లడిపరచాలో, ఎవరిని దేవుడు సాక్షాత్తులుగా నిలబెట్టుకోవాలో దేవుడు ఆల్రెడీ ఈజ్ కెన్ ప్లాన్ రెడీ, దాన్ని సిద్ధం చేసుకొని ఆయన వస్తూ ఉన్నాడు. అక్కడ గొర్రెల కాపరులు ఎంతవరకు ప్రకటన చేయగలరో అంతవరకు వారిని సాక్షిగా నిలబెట్టుకున్నాడు. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అంటే జ్ఞానులైన వారికి జ్ఞానంతో ఇప్పుడు గొర్రెల కాపరులు రాజు దగ్గరికి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళారనుకో, పిచ్చి కొడుడు కొట్టేవాడు. ఏడరా మీకు రాజు పుట్టింది, ఎక్కడన్నా మీకు రక్షకుడు పుట్టింది అని, అంతే కదా. రాజు దగ్గరికి వెళ్ళగలరా గొర్రెల కాపరులు? వాళ్ళు వెళ్ళలేరు. అసలు అందులో బయటకు కూడా ఆ సంస్థానం లోపలికి రాలేరా? ఎందుకని వాళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు గొర్రెలు కాచుకునే వాళ్ళు, వాళ్ళు కాపర్లండి, వాళ్ళు ఎవరు రానివారు లోపలికి. కానీ జ్ఞానమును రాణిస్తారు. ఎంత పెద్ద రాజు అయినా, ఎంత ఉన్న స్థితిలో ఉన్నవాడైనా జ్ఞానిని రాణిస్తాడు. కారణం ఏంటో తెలుసా? వారి జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి స్థానం అలాంటిది. అందుకని దేవుడు ఏ రోజు రాజు దగ్గరికి ఎవరిని పంపించాడంట? జ్ఞానాన్ని పంపించాడు. అంటే ఉద్దేశం ఏంటో తెలుసా? రాజు మొదలుకొని కడు పేద స్థితిలో ఉన్నవాడికైనా యేసుక్రీస్తు జన్మించారు, రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనే విషయం తెలియాలి అని దేవుడు తన సాక్షాత్తులుగా వారిని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా నక్షత్రాన్ని దేవుడు సాక్షాత్తుగా నిలబెట్టుకున్నాడు. రెండోది దూతలను దేవుడు నిలబెట్టుకున్నాడు. మూడు గొర్రెల కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవది జ్ఞానులను కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన సౌర్యాన్ని బట్టి అతిశయించొచ్చేమో, కానీ మీరైతే నా నామముయందు మాత్రమే అతిశయించాలి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతున్నది. కాబట్టి జ్ఞానులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఆయన సాక్షాత్తులుగా నిలబెట్టి, డైరెక్ట్ గా వాడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏం చూసి వచ్చాం మేము? ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాం. అంటే ఆకాశంలో ఒక వింతైనటువంటి నక్షత్రం ఏదో కనబడుతుందయా, దాని సూచన ఏమిటి, దాని సాదృశ్యం ఏమిటంటే ఎక్కడో రాజు జన్మించుంటాడు. నీది ఏ నక్షత్రం రా బాబు అంటారు చాలా మందిని. నీకు స్టార్ ఉందా, నీ జీవితంలో స్టార్ అంతే. మనం చెప్పుకునే సినిమా స్టార్లో, క్రికెట్ స్టార్లో కాదు. యేసయ్య పుట్టినప్పుడు ఒక నిజమైన నక్షత్రం ఆయనకు ఆకాశంలో గుర్తుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ సాక్ష్యముగా నిలబెట్టుకున్నాడు. అది ఆయన అల్టిమేట్ స్టార్. అంటే ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలు. ఒకటి, నక్షత్రములు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దూతలను ఏర్పాటు చేసుకున్నాడు, గొర్రెల కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 4వది జ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయనకు సాక్షాత్తులుగా. తర్వాత విషయం మనం గమనిస్తే, తండ్రి అయిన దేవుడు కూడా ఎవరికి సాక్షి ఉన్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం, నేను ముగింపులోకి వస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతులను, వ్యాధిని అనుభవించిన వాడును, మనుషులు చూడాలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా మన రోగములను భరించెను, వ్యసనములను వహించెను. మొత్తబడిన వారిగాను దేవుడు
వలన బాధింపబడిన వారిగాను అవును. శ్రమనందిన వారిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన దోషములను బట్టి నలగొట్టబడిన సమాధానార్థమైన శిక్ష. చూద్దాం 10వ వచనంకి వచ్చేసేయండి. 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు చాలి మాట ఏంటంట? అతన్ని నలగొట్టుటకు యెహోవాకు. ఇప్పుడు యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, యేసయ్య అంటే కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అంటే మన మధ్య సంచరించుచున్న దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు నలగొట్టడం యెహోవాకి ఇష్టమైంది అని అంటే ఆయన రావటం కూడా అంతేనా కాదా? ఆయన నలగొట్టబడటం దేవునికి తెలుసు అంటే ఆయన భూలోకానికి రావటం కూడా తండ్రి అయిన దేవునికి తెలుసు. కాబట్టి ఆయన కూడా దేవుడు సాక్షాత్తంగా నిలబెట్టున్నాడు. తండ్రి అయిన దేవుడు సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. చూడండి, ఆయన పుట్టుకలో ఎంతమంది సాక్షులు కనబడుతున్నారు. వీటిని ఏమన్నా కాదన్నామా? ఇందులో నేను చెప్పిన వాటిని ఎవరిని కాదనడానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయన పుట్టినటువంటి దానికి సాదృశ్యంగాను సాక్షులుగాను నిలబడిన వారిగా ఉన్నారు. వీళ్ళలో ఎవరిని తీసివేయడానికి లేదు. ఒక నక్షత్రం ఈ రోజున ఇంటి మీద అందరం కూడా ఏర్పాటు చేసుకుంటున్నామనంటే అది ఆయన పుట్టాడనే సాక్ష్యమే. అదే దూతలు, అదే జ్ఞానులు, అదే గొర్రెలు, అదే తండ్రి అయిన యేసుక్రీస్తు. ఆ తండ్రి కూడా సాక్షులుగా ఉన్నారు. గొర్రెల కాపరులు సాక్షులుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు కూడా సాక్ష్యంగా ఉంటూ ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుని గురించి మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన భూలోకానికి వెళతాను అన్నప్పుడు మరి అడ్డుపడడం కానీ ఆఫ్ చేయడం కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన రావడం ఆయన ఇష్టంగానే వచ్చాడు, ప్రాణం పెట్టడం ఆయన ఇష్టంగానే పెట్టాడు, మరలా తిరిగి లేవటం కూడా ఆయన ఇష్టపూర్వకంగానే లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తండ్రి అయిన దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. 6వది పేతురు గారు కూడా సాక్షిగా ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, పెరిగి పెద్దయిన తర్వాత మరి మొట్టమొదటిగా శిష్యుడిగా పిలుచుకున్నది ఎవరిని అంటే వలలో కడుక్కుంటున్నటువంటి వారిని, సీమోను పేతురు అనే ఇద్దరు మనుషులను మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టుకుని జాలరుగా నేను మిమ్మల్ని చేస్తానన్నాడు. అప్పటి వరకు వారి వృత్తి చేపలు పట్టుకునే వృత్తి. కానీ దేవుడు వారి జీవితాలను మార్చుకున్నాడు. ఆ ఎదిగి పెరిగి పెద్దయిన తర్వాత ఇంతమంది సాక్షులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పేతురు గారిని సాక్షిగా ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన జీవిత విధాన సరళిని పేతురు గారికి చెప్తూ ఉన్నాడు. అందుకే పేతురు అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతూ ఉన్నాడు. కానీ అదే పేతురు యేసుక్రీస్తు దొరికిపోయినప్పుడు ఏం చెప్పాడు? ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకుతూ ఉన్నాడు. వెంటనే కోడి కోయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎలా ఉండాలంటే ఒక సాక్ష్యమై ఉండాలి. యేసుక్రీస్తు జన్మ విధానంలోనే సాక్ష్యం ఉంది. కాబట్టి మనమే ఆయనకు ఒక సాక్షులుగా ఉండాలి. 7వది ఎవరో తెలుసా? చూపు పొందిన గుడ్డివాడు. ఎవరైనా? యేసుక్రీస్తు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతం ఏంటంటే ఆయనకు చూపించాడు. బురదను ఆ నేలను మంటిని రాసి ఎప్పుడైతే తన కనుగుడ్ల మీద పెట్టాడో అతనికి చూపు వచ్చింది. అతను ఒక సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు. 8వది ఎవరంటే సమరయ స్త్రీ. గుర్తుపెట్టుకుని వీళ్ళందరినీ కూడా నక్షత్రం కానీ, దోతలు కానీ, గొర్రెల కాపరులు కానీ, జ్ఞానులు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పేతురు కానీ, చూపు పొందిన గుడ్డివాడు కానీ, సమరయ స్త్రీ కానీ, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకే సాక్షాత్తులుగా ఉన్నారు. వీరి చరిత్రలో తిరగరాయడానికి ఏమీ లేదు. సమరయ స్త్రీని తీసేద్దామా? లేదు. ఆమె జీవితాన్ని మార్చినవాడు ఆయన, ఆమె బ్రతుకును మార్చినవాడు ఆయన. అందుకనే యేసుక్రీస్తుని ఎవ్వరు మనం ఆరాధన చేస్తున్నా ఆయన నమ్ముకుంటే జీవితాలు మారుతాయి, స్థితిగతులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఎప్పుడైతే దేవుడిని మనం ఆరాధన చేస్తామో, ఆయన సాక్షాత్తులుగా మనం నిలబడాలని అనుకుంటామో దేవుడు మన జీవితాలను మారుస్తాడు. 7వది క్రీస్తు ప్రక్కలో పొడిచినటువంటి ఒక భటుడు. తెలుసా మీకు? సిలువలో వేలాడుతున్నప్పుడు చనిపోయాడా లేదా అని టెస్ట్ చేయడానికి పక్కలో బల్లెపోటు పొడిస్తే అందులో నుంచి నీరు వస్తుంది, రక్తం కూడా కారుతున్నప్పుడు ఆ వాటర్ తన మీద పడితే అతను శుద్ధి కాబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగా.
ఈ సాక్ష్యాన్ని మనం మార్చగలమా? చాలా మంది డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు మారుస్తారు, తెలుసా మీకు? అంటే అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పండి, అది జరగలేదు ఇది జరగలేదని చాలా రకాలుగా అబద్ధ సాక్ష్యాలు పుట్టించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సాక్ష్యాలను మనం ఎవరైనా మార్చగలమా? మార్చలేము. అందుకే యేసు కోరుకుంటున్నాడు, మీరే ఒక ప్రత్యక్ష సాక్షి కావాలి అని. అందుకే మనం బాప్తిస్టులో మాట్లాడుతాం, మీరు మీ స్వరక్షకునిగా, ఏమని, మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా అని అడుగుతాం. మనం యేసుక్రీస్తుని ఎలా అంగీకరించాలంటే మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే మన కోసం భూలోకానికి వచ్చాడు అని మనముగా కర్మ వాచ్ ఏమంటుందని అన్ని రీతులుగా అన్ని విధాలా కూడా మనం ఆయన ఒప్పుకొని అప్పుడు మనం రక్షణలోనికి వెళ్ళాలి. మనస వాచ కర్మణ క్రియ అన్ని రీతులుగా కూడా దేవుడు మనం అంగీకరించి ఆయన సాక్షులుగా. ఈరోజు చాలా మంది అబద్ధ సాక్షులు వస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు చాలా వస్తున్నాయి. తండ్రి లేనివాడు కొంతమంది, యేసయ్య లేనివాడు కొంతమంది, పరిశుద్ధాత్మ లేనివాడు కొంతమంది, నానా అసలు ముగ్గురు లేదు మరియమ్మ ఉన్నది ఒక్కతే అనేవాడు కొంతమంది. ఎన్నో రీతులుగా మరి సాక్షులుగా ఉన్నారు. నీవు నేను ఈ రాత్రి ఏ రీతిగా ఆయన సాక్షులుగా నిలబడుతూ ఉన్నా? ఆయన సిలువ వేయబడినప్పుడు అనేక మంది చూశారు, ఇంచుమించు 500 మంది. ఆ గొల్గొతా కొండ మీద కొన్ని వేల మంది అక్కడ నుంచి జరుగుతున్న వైభోగం అంతా చూశారు. కానీ ఎవరన్నా సాక్షులుగా ఉన్నారా? ఆయన మరణించిన తర్వాత ఎవరికైనా అందరూ చదివేసుకుని వెళ్ళిపోయారు. కానీ నేటికి సాక్షులుగా రాయబడిన పేరులో ఏదైనా చూస్తే నెంబర్ 1 పేతురే. పౌలు గారు కూడా లేరు ఆ టైంలో. కానీ కడమ అపోస్తులు అయినటువంటి ఆ పౌలు గారు ఆయన పుట్టుకల గురించి కానీ ఆయన మరణాన్ని గురించి కానీ చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కాబట్టి అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి యేసయ్య కోరుకునేది ఏమిటంటే, నీవు నేను మనమే ఆయన జననానికి కానీ ఆయన మరణానికి కానీ సాక్షులుగా ఉండాలంటే అది మనమే, క్రైస్తవులుగా మనమే సాక్షులుగా నిలబడాలి. నీవే ఒక కరపత్రిక అవ్వాలి, నీవే ఒక వెలుగు దీపం అవ్వాలి. అందుకే అంటున్నాడు, మీరు దీపాన్ని వెలిగించి మంచం కింద కుర్చీ కింద పెట్టద్దు, అది అందరికీ వెలిగివ్వడానికే, దాని మీద ఉంచండి. అది ఇప్పుడు స్టార్ వెలిగించే వాళ్ళం మన ఇంట్లో పెట్టుకుంటాం, అది తీసుకెళ్ళి ఆడ పెడతాం, చాలా ఎత్తుగా పెడతాం. కారణం ఏమిటంటే అది ఎత్తైన స్థితిలో ఉండాలి, ఆ నక్షత్రం వెలుగుతూ కనబడాలి, అది అనేకులు చూడాలి. ఆ వెలుగు దానికి కారణం యేసయ్య జన్మించండి అందరూ తెలుసుకోవాలి. అదే దానికి సాదృశ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నక్షత్రం సాదృశ్యంగా ఉంది, దూతలు సాదృశ్యంగా ఉన్నాయి, గొర్రెల కాపర్లు సాక్షాత్తులుగా ఉన్నారు, జ్ఞానులు సాక్షిగా ఉన్నారు, తండ్రి అయిన దేవుడే సాదృశ్యంగా ఉన్నాడు, పేతురు గారు సాదృశ్యంగా ఉన్నారు, చూపు పొందిన గుడ్డివాడు సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు. అతను చెప్తాడు అందరికీ, నేను ఇప్పుడు చూస్తున్నాను, నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను, నిన్ను బాగు చేసేది ఎవర్రా అని వాళ్ళందరూ అడుగుతుంటే ఆ గుడ్డివాడు చెప్తున్నాడు, నజరేయుడైన యేసు నాకు కళ్ళు ఇచ్చింది ఆయనే. సాక్ష్యం అండి, సాక్ష్యం. సమరయ స్త్రీ మాట్లాడుతుంది, ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మాయి ఏంటి నీ జీవితం చాలా భయంకరమైన జీవితం కదా, నీ బ్రతుకే తెలియలేదు కదా, కానీ నా బ్రతుకును నా జీవితాన్ని మార్చిన వాళ్ళని నేను చూశాను, ఆయనే మెస్సయ్యా, ఆయనే మెస్సయ్యా. నా కోసమే ఎక్కడికి వచ్చాడు? అసలు సమరయకు వెళ్ళని యూదులు, యేసుక్రీస్తు యూద గోత్రంలో పుట్టినవాడు, ఆ యూదులకి సమరయకు అసలు సంబంధం లేదు, అయినా కూడా యేసుక్రీస్తు ఆ స్త్రీ కోసం సమరయకు వెళ్ళాడు. తద్వారా ఆ స్త్రీని ఆయన రక్షించుకున్నాడు. ఆనొక్కతే కాదు, ఆ ఊరి వారందరికీ ఏం చెప్పిందో తెలుసా? నేను కన్న వాటిని విన్న వాటిని మీతో చెప్తున్నాను. నా జీవితాన్ని మార్చిన దేవుడే మీ జీవితాలను కూడా మారుస్తాడు. మన యేసయ్య స్థితిగతులను మార్చగలిగిన వాడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు, చెక్కపరచగలిగిన వాడు, ఎలాంటి అస్తవస్తమైన జీవితాలైనా బాగు చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఆఖరిగా ఇంకెవరున్నారు? క్రీస్తుని పక్కలో పొడిచిన సైనికుడు. సాక్ష్యం కాదా? పిలాతుకు సాక్ష్యం చెప్పుండడా? అయ్యా, చివరిలో చనిపోయా లేదా అని నేను బల్లెంతో పొడిస్తే ఆయనలో నుండి ఆ రక్తము నీరు ఏకముగా వచ్చి నా కంటి మీద పడితే నేను చూపు పొందుకున్నానయ్యా చెప్పుండడా? సాక్షులుగా నిలబడ్డాడు. మరి నా సాక్ష్యం ఏంటి? మనం దేవునికి సాక్షాత్తులుగా ఉండాలి. ఎవరండి వీళ్ళు? యేసుక్రీస్తును కలిగిన వాళ్ళు, వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు. ఈ రోజున ఆ సాక్షాత్తులుగా ఉన్నవారిని చాలా మందిని మరి హతసాక్షులుగా మారుస్తూ ఉన్నారు. చాలా మందిని చంపేస్తూ ఉన్నారు. మరణమైన, శ్రమైన, చావైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనా సరే మనము క్రీస్తుకే సాదృశ్యంగా ఉండాలి. క్రీస్తుకే సాక్షులుగా మనం ఉండాలి. అలాంటి సాక్షి జీవితం మనలో లేకపోతే ఆయన జననం వ్యర్థమవుతుంది, ఆయన మరణం వ్యర్థమవుతుంది. కాబట్టి మనమే సాక్షులుగా నిలబడదాం దేవునికి. తద్వారా దేవుడు మన జీవితాలను దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.